ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ, సమ్మె విరమించాలన్న దిగ్విజయ్. విజయనగరంలో 3వ రోజు కర్ఫ్యూ, నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఇబ్బందులు. సమ్మెలో ఈపీడీసీఎల్ ఉద్యోగులు, పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. మోడీ హత్యకు కుట్ర, విచారణలో తెలిపిన ఉగ్రవాది ఫక్రుద్దీన్. నమస్కారం. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. హైదరాబాద్లోని సీమాంధ్ర విద్యార్థులకు అన్ని అవకాశాలు ఉంటాయని, భద్రత కల్పిస్తామని ట్విట్టర్లో తెలిపారు. ఏపీ ఎన్జీఓలు వెంటనే సమ్మె విరమించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు దిగ్విజయ్. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలనే డిమాండ్తో నేటి నుంచి ఢిల్లీలో దీక్ష దిగుతున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ముందుగా ఎన్టీఆర్ గార్డెన్కు చేరుకుని నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కుట్రలకు బాధ కలిగి నిరాహార దీక్ష చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఘాట్లోనే దీక్ష మొదలైందని, మంచినీళ్లు తప్ప మరేదీ తీసుకోనని చెప్పారు. విజయనగరం ఇంకా నివురుగప్పిన నిప్పులనే ఉంది. 3వ రోజు కర్ఫ్యూ కొనసాగుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిత్యావసర వస్తువులు అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. అటు నగరం పోలీసుల గుప్పెట్లో గజగజ వణికిపోతోంది. పోలీసుల కవాతులతో ఆయా ప్రాంతాలు హోరెత్తిపోతున్నాయి. ఆందోళనలు సద్దుమణినట్లు కనిపిస్తున్నా ఏ క్షణాన నిరసనకారులు తెగబడతారనని అప్రమత్తంగా ఉన్నారు పోలీసులు. వెళ్దాంరా.
ఇలాగ చూసుకొని దొరికిన కాడికి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత చెప్పినా కానీ అంత కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి బాధలు పడుతూ ఇలాంటి ఇది మేము ఇక్కడ ఈ విజయనగరంలో ఇక్కడ ఈ విభజన వల్ల ఇంత దుర్భర జీవితం గడుపుతున్నామని చెప్పి ఒకసారి నేను ప్రభుత్వానికి వాళ్ళకి నాయకులకి కేంద్ర నాయకులకి మనం చేస్తున్నాను. ఈ రోజు మటుకు విజయనగరంలోనే ఇది జరిగిందంటే చాలా ఘోరంగా జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఈ నిత్యావసర సరుకులు మటుకు మనకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనేసి గవర్నమెంట్ వారు ఏదో తొందరగా ఏదో మేలుకొని ఏదో విధంగా దీన్ని సరళ చేయాలని కోరుకుంటున్నాం. అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, డబల్ అమౌంట్ అమ్ముతున్నారు. గుడ్డు 6 రూపాయలు ఏంటండి, ఎవరు నవ్వుతారు? అలాగా ఉన్నది పరిస్థితి. అది కూడా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ రోజుతోనే సరిపెట్టారండి, లేకపోతే చాలా ఘోరంగా ఉంటుందండి. ఎందుకండి ఈ కర్ఫ్యూలు గట్ట. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కరెంటు సరఫరా లేక దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లను రద్దు చేసింది. రద్దు నిన్న ప్యాసింజర్ రైళ్లకు పరిమితం కాగా ఇవాళ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేసింది. పినాకిని జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని దూర ప్రాంతాల రైళ్లు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. విజయవాడ, గూడూరు, రేణిగుంట సెక్షన్లలో నిన్ననే 7 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా అది ఈ రోజు కూడా కొనసాగుతోంది. రద్దయిన రైళ్లలో విజయవాడ ఒంగోలు ప్యాసింజర్, ఒంగోలు తెనాలి ప్యాసింజర్, తెనాలి గుంటూరు, ఒంగోలు విజయవాడ, ఒంగోలు గూడూరు, గూడూరు ఒంగోలు తిరుపతి, గూడూరు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఇక విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు వీటిని నడిపే అవకాశం లేదంటున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. గుంటూరు జిల్లా తెనాలిలో సమైక్యాంధ్ర నిరసనలు 69వ రోజు వినూత్న రీతిలో కొనసాగుతున్నాయి. టీడీపీ ఆధ్వర్యంలో సోనియాకు శవయాత్ర నిర్వహించారు. మరోవైపు బొత్సాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెనాలి లారీ ఓనర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో గుంటూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కలెక్టరేట్లో తెలుగు తల్లి విగ్రహానికి గుర్తు లేని వ్యక్తులు కాళ్లు చేతులు నరికేశారు. ఈ ఘటనతో సమైక్యవాదులు ఆగ్రహంతో రగిలిపారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో ఒక్కసారిగా అనుకోని ఘటన జరిగింది. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమైక్యవాదుల్ని రెచ్చగొట్టేందుకే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలుగు తల్లి విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ 14న ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్నే ఇప్పుడు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతల విగ్రహాల్ని ధ్వంసం చేయకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కలెక్టరేట్లోని విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం పరిస్థితి చూస్తే చేతులు నరికేశారు. కన్న తల్లి లాంటి తెలుగు తల్లిని ఈ రోజున మరి వేర్పాటువాదులు మరి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, వేర్పాటువాదులకి మీరు ఇట్లాంటి విగ్రహం కాదు, దమ్ముంటే మా చేతులు నరకండి, మమ్మల్ని కాళ్ళు నరికేయండి. మీకు దమ్ము ధైర్యం లేక ఇట్లాంటి విగ్రహాల మీద పడుతున్నారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మరి రాజీవ్ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి మరి పోలీసులు సెక్యూరిటీ పెట్టారు. మరి ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం ఏం చేసింది, దీనికి ఏం పాపం చేసిందని చెప్పి మేము ఎంతో బాధపడుతున్నాం.
ఉద్యమకారుల్ని రెచ్చగొట్టేందుకే తెలుగు తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసుంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. బాధ్యుల్ని వెంటనే అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దుండగులు కావాలని చెప్పి ఈ సమాఖ్యాంధ్ర ఉద్యమం ఇక్కడ పక్కదారి పట్టించే విధంగా కొంతమంది దుండగులు కావాలన్నట్టుగా ఈ విగ్రహాన్ని కూడాను కూల్చడం జరిగింది. ఇది ఈరోజు ఈ పవర్ కట్ అనేది చేయడం జరిగింది. ఈ 9:30 లోపు ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే ఈ చెట్ల చాటు నుంచి చీకట్లోకి వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. తప్పకుండా వీళ్ళ మీద వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేస్తాము. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో గుంటూరు పట్టణంలో పలు ప్రాంతాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేని సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు తెలుగు తల్లి విగ్రహాన్ని పుత్తూరులో చిక్కిన ఉగ్రవాదుల టార్గెట్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అని పోలీసులు విచారణలో తేలింది. తమిళనాడు పోలీసుల అదుపులో ఉన్న ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్ టెర్రర్ నేత ఫక్రుద్దీన్ను విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోడీని తమిళనాడు లేదా కర్ణాటక ఎన్నికల సభల్లో హత్య చేసేందుకు తాము కుట్ర పన్నినట్లు తెలిపాడు ఫక్రుద్దీన్. అతి వేగంతో వస్తున్న టవేరా డివైడర్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్ రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ వద్ద ఈ ఘటన జరిగింది. రేపు వివాహం ఉండటంతో అబ్బాయికి ఎంగేజ్మెంట్ ఉంగరం తొడిగేందుకు వస్తున్న అమ్మాయి తరపు బంధువుల కారు అదుపు తప్పింది. స్పీడ్గా వస్తూ డివైడర్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నిసాన్ అనే మహిళ అక్కడికక్కడే చనిపోగా ఆదిల్, నేబా, నజీమా, ఆజ్మా, అఫ్రన్, షాహీన్, రిజ్వాన్, అర్బాజ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రిసార్ట్స్ మాటున సాగుతున్న అసాంఘిక కార్యక్రమాల గుట్టురట్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. పక్కా సమాచారంతో బీబీనగర్ మండలం రహీంఖాన్గూడ గ్రామ శివార్లోని గ్రీన్ వ్యాలీ వాటర్ పార్క్ రిసార్ట్స్పై దాడి చేసి 10 మంది యువతుల్ని 46 మంది జల్సారాయుల్ని అరెస్ట్ చేశారు. పార్టీ పేరుతో రిసార్ట్స్ అద్దెకు తీసుకున్న కొందరు వ్యక్తులు డిన్నర్ తర్వాత తప్పతాగి అమ్మాయిలతో అర్ధనగర్ నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ బయట నుంచి అమ్మాయిలని తీసుకొని వచ్చేసి బాంబే, కలకత్తా, హైదరాబాద్ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేసి అర్ధనగ్న, పూర్తి నగ్న నృత్యాలు చేయించడము, రాష్ట్రం నలుగురులో వచ్చిన డీలర్స్ అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసినారు. వాళ్ళందరూ కూడా ఇష్టం తప్పతాగిన స్థితిలో పూర్తి ఈ అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నాము.